డే 2 స్కూల్ అన్నమాట. పులివెల్ బాగా చెప్తున్నా, వాక్లన్నీ ఇంకా తుడుస్తున్నాను అనమాట. కొడతాను, కొట్టుతారు, పర్లేదురా. టిఫిన్ అయితే పెట్టేసాను, ఇచ్చేసాను. ఇవ్వండి, ఆశ పెట్టి ఆశ తీయడం ఎందుకు చెప్పండి. ఇంకా స్కూల్ కి నేను ఫోన్ చేసిన, బట్ నాకు రెస్పాన్స్ లేదనమాట. ఎవరిగా రియాక్ట్ అవుతున్నారని ఎవరి పిల్లలు తల్లిదండ్రులకి ఆ ఫీలింగ్ అర్థమవుతుంది అనమాట. వెంటనే ఫ్రెష్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకా లెనీషని ఎత్తుకుంటే, లెనీష బాబుకి ఇంకా టైం అయిందనమాట. 7 దాటుతుంది. ఇంకా ఉగ్గు రెడీ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. డే 2 స్కూల్ అనమాట గీతు పాపకి. యాక్చువల్గా నేను నైట్ అయితే నేను ఈవినింగ్ అయితే వెళ్తానని చెప్పేసి అల్లరి పెట్టలేదు, అదే వెళ్ళిపోతానని చెప్పింది, అల్లరి పెట్టలేదు అనమాట. అదే నేను నైట్ పడుకునే ముందైతే గోలెట్టేసింది. అసలు ఎంతవరకు పడుకోలేదు. అమ్మ నేను స్కూల్కి వెళ్ళనే అమ్మా, నాకు కొట్టేస్తున్నారమ్మా, ఆంటీ ఎవరో కొట్టేశారంట దానికి ఇక్కడ. సో చెప్తుంది అనమాట. అది నిజమో అబద్ధమో మాకు తెలియట్లేదు. యాక్చువల్గా ఈరోజు వెళ్ళి ఒక టీచర్తో ఇది ఒక మాట అయితే మాట్లాడాలి నేను, ఎందుకంటే తను అంత బలంగా చెప్తుంది, మళ్ళీ ప్లేస్ చూపిస్తుంది నాకు, ఎక్కడ కొట్టారు నేను వెళ్ళనమ్మా, నాకు వద్దు స్కూల్ అని చెప్పేసి అయితే చాలా గోల్ పెట్టింది. ఓకేలే నేను వస్తాలే, అడుగుతానులే అన్నాను అనమాట. ఓకే అమ్మ రా అమ్మ అన్నది. మరి వెళ్ళని అనేసింది. వచ్చి అడిగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ అంటుంది అనమాట. పాపం అంటే ఇంకా ఫుల్ డేస్ అయిపోవడం ఇబ్బంది అయ్యిందేమో అనిపించింది అనమాట నాకు. హాఫ్ డే అయితే ఒక 3 hours to 4 hours ఉంటుంది కదా, ఇంటికి వచ్చేసరి దానికి అంత ఇబ్బంది ఉండదు. బట్ నిన్నైతే నియర్లీ 2:30 వరకు ఉందనమాట స్కూల్లో. 4:30కి వదులుతారంట. నెక్స్ట్ మాకు స్కూల్ దగ్గర కాకపోవడము బాక్స్ పెట్టవలసి వస్తుంది. వెళ్ళి తీసుకు రావడానికి ఎవరు లేక ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి, నేను పాపతో ఇంటి దగ్గర ఉండాలి కదా, చిన్న పాప. సో వెళ్ళి అది మైనస్ అవుతుందేమో. బట్ మళ్ళీ మధ్యాహ్నం మనం వెళ్ళి బాక్స్ పెట్టి తినిపించినా కూడా తను మనతో వచ్చేస్తూనే ఉంటుంది. అందుకు ఈవినింగ్ 4:30 వరకు ఉంటే మంచిదే, బట్ తను ఉండలేదు కదా. చూద్దాం. మీరు అయితే బాక్స్ పెట్టడం అయితే పెడుతున్నాను, బట్ తను ఏడిస్తే మాత్రం మేడంకి వెంటనే చెప్తాను, మీరు వెంటనే కాల్ చేయండి, దయచేసి కొట్టకండి, మేము వెళ్ళి వచ్చి తీసుకొస్తాం. ఎందుకంటే ఫస్ట్ పిల్లలకి అలవాటు అవ్వాలి కదా. వాళ్ళు కొట్టారంటే మాత్రం మైండ్లో అదే ఉంటుంది, ఇంకా వెళ్ళని అని అంటారు. ఒకసారి మాట్లాడాలి దానికోసము, చెప్తాను. సో ఇప్పుడైతే రైస్ పెట్టేసి ఎగ్ రైస్ చేయమన్నారు వాళ్ళ డాడీ. కొంచెం అలానే నార్మల్ కర్డ్ రైస్ పెట్టమన్నారు. అదైతే కూరన్నం ఏమి వద్దనేసింది అమ్మ. ఒట్టి పెరుగన్నం మజ్జిగన్నం పెట్టు అన్నది నిన్న ఈవినింగ్. బట్ ఎంత కొంతైనా కూర అది ఎగ్ది తింటుంది ఏంటని చెప్పేసి ఈ ప్రయత్నం. వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటేనే చూస్తూ ఉండండి. ఉల్లిపాయలు బాగా చెప్తున్నా. ఈ పక్కన విజల్ అదే కుక్కర్ పెట్టేసిన అన్నం గుడ్లు ఉంది. గీతమ్మ అయితే స్నానం చేసింది. ఇంకా పూరి అడిగితే అలా పూరి తెచ్చారు. యాక్చువల్గా రుబ్బులు ఉన్నాయి, బట్ తిన్ననేసింది. తనకి ఏం వస్తుంది అని చెప్పేసి పూరి తెప్పించాము. బాగుంది నాన్న పూరి? ఓకే. సో ఇప్పుడైతే గీతమ్మ బాక్స్లన్నీ ఇంకా తుడుస్తున్నాను అనమాట. బ్రేక్ బాక్స్, లంచ్ బాక్స్, సో కట్టడానికి. ఇటు చూపించు గీత, ఇటు చూపించు. గీతమ్మ వీడియోగ్రాఫర్ మనకి, తనే తీస్తుంది అనమాట. కనిపిస్తాం అయితే స్టార్ట్ చేసింది. స్కూల్కి వెళ్ళొద్దామా అని చెప్పేసి ఒకలాగా తీసుకెళ్తున్నాం. నిన్నటి అంత ఎమోషన్ అయితే లేదులేండి, పర్లేదు, బెటర్, బాగానే రికవరీ అయ్యాను 1 డేలోని. చాలా మంది కామెంట్స్ పెట్టారు, సేమ్ మా ఫీలింగ్ కూడా అదే అక్క, పేరెంట్స్ అంటే అలానే ఉంటారు అని చెప్పేసి. పదరా నాన్న. మా లెనీషమ్మని అయితే వదిలిసాం మా అమ్మమ్మ గారి దగ్గర. మేము ఇద్దరం దగ్గర పెట్టి వచ్చేయడానికి ఫాస్ట్గా. మేము ఇప్పుడు అడుగుతాము టీచర్కి, అడుగుదామా? కొడతాను, కొట్టుసారట గీతకు కొట్టుసారట. మీరు కూడా అడగండి ఫ్రెండ్స్, గట్టికి చెప్పండి మీరు కూడా. సో ఇంకా ఆడుకుంటుంది, ఒక్కొక్కటి ఎక్కిపోతుంది అనమాట. ఇంకా నేను వదిలేసి వచ్చేస్తే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎతికి చూస్తాను ఆడుకుంటుందా లేదా. ఓయ్ నాని, పర్లేదురా. స్కూల్కి అయితే వెళ్ళి వచ్చేసినాము. ఇంకా మమ్మల్ని చూడలేదు, మేము వెళ్ళిపోతున్నప్పుడు పాప అయితే ఆడుకుంటుందని మేము సైడ్కి వస్తే ఇంకా
వెళ్ళిపోతా, అదే తను కనిపించలేదని చెప్పేసి ఇంకా ఏడ్చింది అనమాట. బట్ మేడమ్స్ లోపలికి ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. మేము వెంటనే వచ్చేసాము ఇంకెందుకని. ఇంకా తను ఏడుపు చూస్తే ఇంక రాబోద్దు ఏదో తను తీసుకొచ్చి అలా అనిపిస్తుంది. నేను చెప్పాము మరీ అల్లరి పడితే చెప్పండి వచ్చి తీసుకొచ్చేస్తామని. బట్ అలవాటు అవ్వాలి కదా రోజు, తప్పదు. బట్ మా ఆయన అయితే పాప మాది ఏడుస్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాను కదా ఆయన. ధరణి ఏడుస్తుంది ధరణి అనేసి మరి ఏం చేస్తాం, తప్పదు కదా, రోజు ఏడుస్తూనే ఉంటుంది. నీకు వినిపించిందా? యాక్చువల్గా అడిగామనమాట, కొట్టారంట. ఎందుకు కొట్టారంట, మేము ఇక్కడ ఎవరి పిల్లలకి కొట్టమండి అని అన్నారు. బట్ ఏమైందో మనకు తెలియదు కదా, అంత గీత్కాకి ఆ టీచర్లకి అది ఏమడిగే తెలియాలి. కంపల్సరీగా తను చెప్పిందంటే ఏదైనా కూడా అదే జరిగితే గానీ చెప్పదు. మ్యాక్సిమం గీత్క మాత్రం ఎనీషన్ తీసుకెళ్ళలేదని చెప్పేసి అది ఫీల్ అయిపోయింది అనమాట వచ్చేసరికి. టిఫిన్ అయితే పెట్టేసాను, ఇచ్చేసాను. ఇగోండి కుడుం చట్నీ, అమ్మమ్మ గారు మా ఆయన తింటున్నారు. మళ్ళీ నా కోసం పెట్టుకున్నాను అనమాట. లేనిష అయితే ఆడుకుంటుంది. తింటావు? ఇడ్లీ పెట్టినా కూర్చో పెడతాను. పూరి తెమ్మందా తనైతే ఇగోండి ఎంత చిన్న మొక్క, ఒక 4 ముక్కలు తిన్నది, తిన్ననిసింది అనమాట. అది అలా ఉండిపోయింది. అలానే పాలు కూడా కొంచెమే తాగింది అనమాట. హార్లిక్స్ కలపంటే కొంచెం కలిపాము, తాగిసి వెళ్ళిపోయింది. ఏంటో వేంగ లేపియాలి. యాక్చువల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడే తినరు, స్కూల్కి వెళ్తే ఇంకేం తింటారు వాళ్ళు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన పూరి నేను తింటున్నాను. ఇడ్లీ పెట్టుకున్నాను, తినేయడమే. నిషా పప్పుకి అయితే స్నానం అయితే చేయించాను. కాటికి జరగకుండా ఉండడానికి పౌడర్ రాద్దామంటే ఇంక ఉండట్లేదు అనమాట. సో అలా పెడితే అది ఎక్కువగా అయిపోయింది. ఇప్పుడు చెరపాలి. చూడండి కూర్చుండిపోతుంది, నిలబడిపోతుంది. లిని గుడ్ మార్నింగ్. వచ్చి హాయ్ వచ్చులు. సో ఇక్కడ అమ్మమ్మ గారు అయితే తోటకూర ఫ్రై చేస్తున్నారు అనమాట. ఇంకా గుడ్లు కూర ఉంది, మధ్యాహ్నంకి రాత్రికి సరిపోతుంది. ఒక్క రైసే పెట్టాలి, ఒక ½ అవర్ ఆగి పెట్టాను 1 గంటకి. అలాగే ఇప్పుడు ఆ టైం 12:25 అవుతుంది. ఇంకా గీతమ్మకి ఫోన్ చేసి, అదే స్కూల్ మేడంకి ఫోన్ చేయాలి తనకి లంచ్ తినిపించారా లేదా అనేసి. వీలైతే ఒక వీడియో తీసేసి పంపించండి మ్యామ్ అని అడుగుతాను, చూద్దాం ఏమంటారు. యాక్చువల్గా స్కూల్లో జాయిన్ చేస్తాను అన్నప్పుడు ఏమన్నారనంటే, పాప ఏం చేస్తుందో గడిగడికి మీకు ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇస్తారు, వీడియో కాల్స్ కూడా చేపిస్తారు, చూపిస్తారు అన్నారు. బట్ వీళ్ళు ఇందాక మాట్లాడినాను అనమాట. అంటే కనీసం మేడం పాపని ఏడిస్తే అలా ఉంచికండి, ఒకసారి ఫోన్ చేయించి మాట్లాడిపించండి, లేదా కాల్స్ మీరేనే చేయండి అంటే, మా దగ్గర ఫోనే ఉంచట్లేదు అని చెప్తున్నారు అనమాట ఆవిడ. ఎవరిది నమ్మాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. మరి స్కూల్ జాయిన్ చేస్తామన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పడం, ఏం లేదు అలా ఏం చూపించరు, అలా ఏం చేయరని చెప్తే సరిపోతుంది కదా. ఒక ఆశ పెట్టి ఆశ తీయడం ఎందుకు చెప్పండి. ఆ ఆశలు పెడితే ఆశలు అలానే ఎక్కువైపోతాయి. ఫస్టే వాళ్ళు ఏం లేదు అని చెప్పేశారు అనుకోండి, మనం కూడా కామ్గా ఉంటాం. బట్ ఉంటుంది కదా, ఫస్ట్ డేస్ కదా, తనకి తెలియదన్న ఫీలింగ్లో ఉంటాం మనం. కాబట్టి మనకు ఆ టెన్షన్ అవే ఉంటాయి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనం ఆలోచించాలి. మనలాంటి పిల్లలు అదే క్లాస్లో 20 మెంబర్స్ని వాళ్ళు మేనేజ్ చేయడం కూడా కష్టమే. నేను కాదనను, అంటే చెప్పడం ఎందుకో అనిపించింది అనమాట. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. బట్ ఇప్పుడైతే నేను వాళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా ఒకసారి అయితే లంచ్ టైంకి నేను ఫోన్ చేస్తాను. మార్నింగ్ నుంచి అయితే మరి ఏం చేయలేదు నేను, వాళ్ళ దగ్గర నుంచి నాకేమీ రాలేదు ఫోన్ గట్ట. ఇప్పుడైతే చేస్తాను, చూపించమంటాను. అంటే అక్కడ తను ఏం మాట్లాడట్లేదంట, తెలవరి వేరే మేడం అడిగితే చెప్పారనమాట. తను చాలా సైలెంట్గా అలా డిమ్గా ఉండిపోతుంది అనేసి. నేను అందుకే గల వామిటింగ్ చేసేసుకుంది అనుకుంటున్నాను నేను. అంటే బెంగ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫీవర్ గట్ట వచ్చేస్తే బాధ కదా, ఏడ్చినా బాధే, అలాగని ఏడవకుండా ఉన్నా కూడా బాధే కదా.
సో అది ఒకసారి మాట్లాడతాను. సో పెట్టాను, ఇంకా మా ఆయనైతే వచ్చేసారు. ఇక్కడైతే లంచ్ పెట్టేసాను రెడీ అయిపోయి తినడానికి. టైం అయితే 2:30 అవుతుందన్నమాట. ఇంకా 2 hours వెయిట్ చేయాలి మన గీతమ్మ కోసం. మనం ఎంత వేగంగా 4:30 అవుతుందని. ఇంకా 2 గంటలు ఉందన్నమాట. మా అమ్మమ్మ గారు నేను ఇంకేం లేదు, మాకు అదే తంట్లోకి వస్తుంది, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా స్కూల్కి నేను ఫోన్ చేసిన, బట్ నాకు రెస్పాన్స్ లేదనమాట, రిప్లై ఇవ్వలేదు. ఇంకా సైలెంట్ అయిపోయామన్నమాట. అదేమిడి మీద భారం పెట్టేయాలి, అదేమిడ చల్లగా కాపాడాలి, జాగ్రత్తగా అది ఉండాలి అనేసి, అంతేనే. ఇక్కడ లేనిషా చూడండి కంచాల మీద కుస్తీలు పడుతుంది అనమాట ఎక్కిపోయి. లేనిషా ఎంత చక్కగా కూర్చుండిపోయావే. అమ్మ కన్ను కొట్టించు, తీయు ఈ ప్లేట్ ఇక్కడ పెట్టు, ఇక ఇదిగో గరిట పట్టుకో వీడి తీస్తానన్నా, పట్టుకో తీసుకో. గుడ్ గర్ల్. వడ్డించు, కొట్టు దీనికి. సో లంచ్ అయితే చేసేసిన. ఇప్పుడు టైం 3 అవుతుందన్నమాట. సో అందరూ గీతమ్మ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడైతే 4th రన్నింగ్ అవుతుందండి గీతమ్మకి. ఈ సెప్టెంబర్ వస్తే ఇంకా 2 months ఉంది. సెప్టెంబర్ మంత్ వస్తే 4 కంప్లీట్ అయిపోయి 6 వచ్చేస్తుంది అనమాట. అదే 5 వచ్చేస్తుంది అనమాట. 6 అంటున్నట్టే. అసలు బుర్ర పని చేయట్లేదు అది లేకపోవడం. ఎక్కడైతే లేనిషా పాప ఆడుకుంటుంది, కిక్కి అని ఆడుతుంది. ఇంకా ఖాళీ శారీ పడ్డమే. ఖాళీగా ఉన్నా కూడా నిద్ర పట్టట్లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఒకప్పుడు మంచిగా నిద్ర పట్టేసి ఇది టైం ఉండేది కదా అప్పుడు. ఇప్పుడు రెస్ట్ తీసుకుందామని అవ్వట్లేదు. అలానే చాలా మంది కామెంట్స్ అంటున్నా, అక్క సేమ్ అక్క, ప్రతి మదర్కి అదే ఫీలింగ్ ఉంటుంది, మేము కూడా మా పిల్లల్ని జాయిన్ చేసాము, ఇలానే బాధపడ్డాము, ఇలానే ఏడ్చాము అని చెప్పేసి. సో నిజంగానండి అందరికీ అలానే ఉంటుంది. తప్పదు, అలాగా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి కదా. ఈవినింగ్ అయితే 4:15 అయ్యిందనమాట. ఇక్కడైతే బట్టలు తీస్తాము, మడత పెడుతున్నా ఇప్పుడైతే నేను బట్టలు. ఇంకా గీతమ్మ కోసం వెయిటింగ్. ఒక 20 to 25 minutesలో వచ్చేస్తుంది కదా. చూద్దాం తనని చూసి ఎలా అవుతుందో. అంటే సెకండ్ డే కాబట్టి చూసిన వెంటనే మ్యాక్సిమం రియాక్ట్ అవుతుంది. నిన్న కూడా ఎంతగా రియాక్ట్ అవ్వలేదు అనమాట. అమ్మ అనుకుని అన్నది ఆ పదం. ఈరోజు చూద్దాం ఏమంటుందో. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా కూడా పెడతాను. 2 డ్యూయల్ ఉంటుంది కదా, అది పెడదాం. దాని యొక్క రియాక్షన్, నా యొక్క రియాక్షన్ మీకు తెలుస్తుంది. అదేంటో ఎగ్జైట్మెంట్ అంతేనే. టైం అయితే 4:33 అయ్యింది. మా ఇద్దరం చూడండి అంత దారుణంగా కాపలా కాస్తాము. ఇది మీకు ఓవర్గా అనిపించవచ్చు, ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని. ఎవరి పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఆ ఫీలింగ్ అర్థమవుతుంది అనమాట. మిగతా ఎవరికి ఈ ఫీలింగ్ అర్థం కాదు. అందరూ ఈజీగా చెప్తారు, స్కూల్కే కదా పంపించు, అక్కడికి పంపించేవేంటి నీ పిల్లల్ని, అలాంటప్పుడు ఎందుకు పంపించాలని చెప్పేసి. దాని భవిష్యత్తు బాగుండాలని మాకు ఎంత ఉంటుందో దాని మీద ప్రేమ కూడా అంతే ఉంటుంది. సో ఇది నెగిటివ్గా కామెంట్స్ పెడతారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చాలా మంది అన్నారా, అక్క సేమ్ అక్క, మా బాబుకి కూడా మేము ఈరోజు ఇలాగే పంపించాము, చాలా అంటే చాలా ఏడ్చాను నీలాగే అని చెప్పేసి. ఈరోజు నేను అంతగా ఏడలేదు, కంట్రోల్ చేసుకున్నా. మధ్యాహ్నం అయితే బాగా బాధ అనిపించింది, తను ఫుడ్ తిన్నదో లేదో, వాళ్ళు నాకు రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి. బట్ ఇప్పుడు వచ్చేస్తుంది అన్న ధైర్యం అనమాట. మా ఆయనకి ఆల్రెడీ ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి బ్యాంక్ తీసుకురా అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ తను వెళ్ళినప్పుడు నా ఫేస్కి, ఈవినింగ్ తను వస్తుంది అన్న ఆనందంకి, ఎగ్జైట్మెంట్కి నాకు తెలియకుండా నాకే నవ్వు వచ్చేస్తుంది, కలకల్లాడుతుంది అనమాట ఫేస్. ఇప్పుడు చూడండి మాతో పాటు లేనిషా కూడా ఏగర్గా వెయిట్ చేస్తుంది. తెల్లారి నుంచి డల్గా పెట్టింది మొఖం. ఇప్పుడు ఇంకా అలా అక్కని చూసి రియాక్ట్ అవుతుంది అనమాట. వచ్చింది గీత, గీత అవునా అమ్మా? ఎంతవరకు కక్కిసిందా మళ్ళీ? ఏమైంది? ఐ లవ్ యూ నాన్న. నువ్వు ఎందుకు కక్కేసావంట మళ్ళీ? ఈరోజు ఎందుకు కక్కావు నాని? ఎందుకు కక్కావు? అన్నం కక్కేసావా? నీకు నచ్చట్లేదా క్యారేజ్ ఫుడ్? ఇంటి దగ్గర బాగానే ఉంటావు కదా. శాండ్విచ్ తింటావా? సరే కానీ రేపటి నుంచి వచ్చేస్తావా? లంచ్ టైంకి వచ్చేసి మళ్ళీ వెళ్తావా? దిగబెడతాను. మధ్యాహ్నం ఇంటి దగ్గర బొవ్వ తిని మళ్ళీ స్కూల్కి వెళ్ళు, డాడీ దిగబెడతారు. ఓకేనా మమ్మీ? వెంటనే ఫ్రెష్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకా లేనిషాని ఎత్తుకుంటుంది చెల్లి అనుకొని. ఈరోజు కూడా కక్కేసిందంట. అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మేబీ మార్నింగ్ది మధ్యాహ్నం తినడం వల్ల, కానీ బాక్స్లోనే పెడుతున్నాం. ఈరోజు అయితే ఏం పెట్టలేదు, ఒక కర్డ్ రైస్ను
ఎగ్ రైస్ పెట్టాము. బట్ ఏం అర్థం కావట్లేదు. కనీసం ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు స్కూల్ నుంచి రావట్లేదు అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. దీన్ని చెప్పాక వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి ఇదో నాకే అర్థం కావట్లేదు. కనీసం చెప్పుకోవాలి కదా, స్కూల్లో ఇలా జరిగింది, ఇలా కక్కేసింది, ఫుడ్ పడట్లేదు, లేకపోతే మళ్ళీ ఏమంటున్నారంటే లేవనప్పుడు బిస్కెట్స్ తింటుంది, వెంటనే లంచ్ బ్రేక్ అయిపోయిందో అందుకే కక్కేస్తుంది అని అంటున్నారంట. నేను అన్నాను అలాంటప్పుడు ఫుడ్ పెట్టకుండా ఉండాలి కదా అనేసి. దీని గురించి రేపు ఒకసారి మాట్లాడాలి. అయితే పంపించాలి లంచ్కి, లేదా లంచ్కి ఇంటికి తీసుకొచ్చేయాలి నేను. పాపకి ఇంకా లెనీషా పాపకి ఇంకా టైం అయిందనమాట, 7 దాటుతుంది. ఇంకా ఉగ్గు రెడీ చేసిన. ఇదిగోండి మేడం గారిని ఇప్పుడు కిందకి తీసుకురావాలి. మా ఆయన చూడండి పైనాపిల్ ముక్కలన్నీ ఎదురుకు పెట్టుకొని తినేస్తారు. నువ్వే కోసావు, ఎవరు కోసారు? అవును మరి నేను చెప్పాను కదా వీడియోలో మా ఆయన కోస్తారు అని చెప్పి, ఇంకా దానికి పొగడటం ఏంటో అంత పొగుడుతాను, అయినా నీకు గుర్తురాదు నేను కదమ్మా. రా తినిద్దురా. స్టోరీ ఎక్కడ మొదలైనా మళ్ళీ తిరిగి 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 నన్ను పొగడలేదు, మా ఆయన నన్ను పొగడ్డు, ఎంత ప్రేమగా మా ఆయన నన్ను చూసుకోవాలి అనే డైలాగ్ దగ్గరికి వస్తుంది. మరి కాదేటు నిజమా అబద్ధమా? అందరు పడతారు కొన్నారా భార్యలు నెత్తిని పెట్టుకుంటాం. చెప్పు ఇప్పుడు ఆపారు, మ్యాచ్ చూస్తున్న వాళ్ళు ఆపారు. ఇప్పుడు నాతో తొగవాడాను కాడు. రా సిద్ధంగా ఉన్నావా? ఆయుధాలు చేస్తానంటే నువ్వు ఎవరి అందరింట్లో తొమ్మిది చూస్తాను లేదు చూడడం నీకెలా తెలుస్తుంది? ఇది బాగాలేకొద్దు. మామూలుగా సైకలాజికల్ గా బయట సిచ్యువేషన్స్ తెలుస్తాయి. నువ్వు రోజు నేను 10 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అమలక్కలు. అవును బయట బోల్డ్ మంది ఉన్నారు, నాకు అమ్మలెక్కలు ముచ్చట్లు ఆడతాను. లేదమ్మా లేదురా తోళ్ళు లేదు, పద తిరిద్దు.